హాయ్ ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో వచ్చేసి అయితే మనం మోస్ట్ కన్‌ఫ్యూజింగ్ అండ్ హార్డ్‌గా అనిపించే టాపిక్స్ పైథాన్‌లో ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుందాం. అయితే పైథాన్ వచ్చేసి ఫంక్షన్స్ వరకు అక్కడి వరకు ఓకే. బానే అర్థమవుతుంది. లూప్స్, ఫంక్షన్స్ వరకు. తర్వాతకి మనం లిస్ట్‌లో ఎప్పుడైతే ఎంటర్ అవుతామో లిస్ట్, టపుల్, సెట్స్, డిక్షనరీ ఇవన్నీ గూడా చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. ఈ 4 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఎందుకంటే అక్కడి నుంచే కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయితది. అండ్ ఇంటర్‌వ్యూస్‌లలో గూడా దాని మీదనే మనకి ఎక్కువ అంటే క్వెషన్స్ అనేవి ఏమైనా ఫ్రేమ్ అయిన క్వెషన్స్ అవనేవి ఆ టాపిక్స్‌లో నుంచే అంటే టపుల్స్, సెట్స్, డిక్షనరీ. సో, ఈ టాపిక్స్ మీద నుంచే ఇస్తారు. సో, ఇది చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. సో, ఫస్ట్ దీని గురించి కొంచెం డీటెయిల్‌గా తెలుసుకుందాం. అండ్ చాలామందొచ్చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశాను. పీడీఎఫ్స్ పంపియండి అనేసి చెప్తున్నారు. నేను వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు స్టోరేజ్ ఇష్యూ రావడం వలన ఎప్పుడో వస్తుంది. సో, అది రావడం వలన నేనేం చేశానంటే ఇన్‌స్టాగ్రామ్ అనేది అన్‌ఇన్‌స్టాల్ చేసేశాను. మళ్ళీ ఇన్‌స్టాల్ చేసి తప్పకుండా మీకైతే పంపిస్తాను. ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి. అండ్ టపుల్స్ టాపిక్‌లోనికైతే వెళ్దాం. సో, ఫస్ట్ టపుల్స్ వచ్చేసి ఏంటిదంటే ఆర్డర్డ్ సీక్వెన్స్ ఆఫ్ ఐటెమ్స్. సో, ఇవొచ్చేసి మనం క్లోజ్డ్ బ్రాకెట్స్‌ని యూజ్ చేస్తాం. చేసేసి దాంట్లో ఐటెమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అంటే నంబర్స్ లైక్ ఇంటిజర్ వాల్యూస్ అయినా, స్ట్రింగ్ వాల్యూస్ అయినా ఈ విధంగా అయితే ఇస్తాం. సో, ఇవొచ్చేసి ఇమ్యూటబుల్. అయితే ఫస్ట్ మ్యూటబుల్ అంటే ఏంటిదంటే మ్యూటబుల్ మాడిఫైడ్ అన్నట్టు. ఎంఎం వస్తుంది. ఏవైతే మ్యూటబుల్ అంటే ఏంటిదంటే లిస్ట్స్ అనేవి మ్యూటబుల్ అంటే వాటిని మాడిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్‌లో వచ్చేసి 1, 2, 3 అనేసి ఉంది. సో, 1, 2, 3 అనేసి ఉంది గదా! 1 ప్లేస్‌లో మనం 4 పెట్టాలి అనేసి అనుకున్నాం అనుకోండి. అయితే 0థ్ ఇండెక్స్‌లో 4 అనేసి మనం దాన్ని మాడిఫై చేయొచ్చు. దేన్ని? లిస్ట్‌ని. సో, ఇవేంటిది? మ్యూటబుల్, మాడిఫైడ్. ఏవైతే మాడిఫైడ్ అంటే మాడిఫై చేయగలుగుతున్నామో వాటిని మ్యూటబుల్ అనేసి అంటాం. సో, ఎప్పుడైతే మనం టపుల్స్‌కి వస్తామో, టపుల్స్‌కి వచ్చినప్పుడు మనం సో, టపుల్స్‌కి వచ్చేసరికి ఏంటిదంటే మనం మోడిఫై చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 అంజి అనేసి ఏమేమో ఉన్నాయి గదా! సో, 5 ప్లేస్‌లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ 6 రావాలనుకోండి. దాన్ని మనం మోడిఫై చేయలేము. ఇవి వచ్చేసి టపుల్స్ వచ్చేసి ఇమ్యూటబుల్. అంటే మనం మోడిఫై అనేది చేయలేము. సో, దీన్ని మనం ఇమ్యూటబుల్ అంటాం. లిస్ట్స్ వచ్చేసి మ్యూటబుల్. దాన్ని మోడిఫై చేయగలుగుతాం. సో, ఇవి క్లోజ్డ్ బ్రాకెట్స్‌లలో అయితే పెడతాం మనం రౌండ్ బ్రాకెట్స్‌లో. అండ్ ఒక్కొక్క ఐటెమ్‌ని కామాతోని సెపరేట్ చేస్తాం. 5, 6 ఈ విధంగా. సో, ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 1 అని రాసి కామా పెట్టామనుకోండి. అది గూడా దాని టైప్ ఒకవేళ మనం చెక్ చేస్తే ఏమొస్తుందంటే క్లాస్ వచ్చేసి టపుల్ అనేసి అవుట్‌పుట్‌లో అయితే వస్తుంది. ఈ విధంగా టపుల్స్‌నైతే సో, ఈ టపుల్స్‌కి వచ్చేసి హ్మ్. మెంబర్‌షిప్ చెక్ అనేసి చేయొచ్చు. అంటే ఏంటిదంటే ఒక టపుల్ ఇచ్చేసి దాంట్లో ఒక ఐటెమ్ ఇవ్వచ్చు. 1 నాట్ ఇన్ సీక్వెన్స్ లేదా 1 ఇన్ సీక్వెన్స్ అంటే 1 అనేది ఈ టపుల్‌లో ఉంది. సో, ట్రూ అనేసి వస్తుంది. 1 నాట్ ఇన్ సీక్వెన్స్ అనేసి ఇస్తే 1 అనేది ఆ టపుల్‌లో ఉంది. నాట్ ఇన్ అనేసి ఇస్తున్నాం. లేదు అనేసి ఇస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది? ఫాల్స్ అనేసి వస్తుంది. సో, మనం అదే విధంగా ప్యాకింగ్ గూడా చేయొచ్చు టపుల్స్‌లో. అన్‌ప్యాకింగ్ అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ రెడ్ అనేసి ఆర్‌ఈడీ అనేసి ఇచ్చాను. సో, వీటినే మనం ఎట్లా చేస్తామంటే ఫస్ట్ వేరియబుల్స్ ఇస్తాం. ఇక్కడ చూడండి s_1 s_2 s_3 ఈక్వల్స్ టు సీక్వెన్స్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే అది ఆర్‌ఈడీని ఏం చేస్తున్నాం మనం ఇక్కడ అన్‌ప్యాక్ చేస్తున్నాం. వేరియబుల్స్‌లోనికి ట్రాన్స్ఫర్ చేసేసి దాన్ని ప్రింట్ s_1 అన్నప్పుడు ఏమొస్తుంది మనకి ఆర్ అని వస్తుంది. s_2 అన్నప్పుడు ఈ అని వస్తుంది. s_3 అన్నప్పుడు డి వస్తుంది. ఈ విధంగా మనం అన్‌ప్యాకింగ్ చేయొచ్చు. అండ్ ప్యాకింగ్ కూడా చేయొచ్చు. ప్యాకింగ్ అంటే ఏంటిదంటే ఇక్కడ చూడండి వితౌట్ అంటే ఇవి రౌండ్ బ్రాకెట్స్ లేకుండా 1, 2, 3 అనేసి ఇచ్చాం. అప్పుడు కూడా మనం టైప్ చెక్ చేస్తే ఏమొస్తుందంటే టపుల్ అనేసి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అంతే టపుల్స్ గురించి అయితే సెట్స్ అంటే ఏంటిదంటే ఇక్కడ చూడండి లిస్ట్స్ టపుల్స్ వచ్చేసి ఏంటిది ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఆర్డర్ ఉంటుందని
సెట్స్‌కి వచ్చేసి ఒక ఆర్డర్ ఉండదన్నట్టు. అన్‌ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్. సో, ఇదే ఆర్డర్‌లో రావాలి అనేసి ఉండదు. సో, దీంట్లో మనం ఇండెక్సింగ్ గూడా యూజ్ చేయలేము. దేంట్లో సెట్స్‌లో. అండ్ ఈచ్ వాల్యూ వచ్చేసి ఎలా ఉంటుందంటే యూనిక్‌గా ఉంటుంది. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5, 5 అనేసి ఒక సెట్‌లో నేను 2 టైమ్స్ ఇచ్చాననుకోండి. మనం ఆ సెట్‌ని ప్రింట్ చేసినప్పుడు ఒకటే 5 వస్తుంది. ఎందుకంటే సెట్స్‌లో వాల్యూస్ వచ్చేసి యూనిక్‌గా ఉంటాయి. అండ్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే మాడిఫై చేయలేము. దానికి ఆర్డరే ఉండదు. ఆర్డరే ఉండనప్పుడు మనం ఎలా మాడిఫై చేయగలం? ఇండెక్స్ వాల్యూ ఇవ్వలేం. మాడిఫై కూడా చేయలేం. సో, సెట్స్‌ని మనం మాడిఫై చేయలేము. అండ్ దీన్ని కర్లీ బ్రాకెట్స్‌లలో అయితే రాస్తాం. కామా సెపరేటెడ్‌గా కర్లీ బ్రాకెట్స్‌లో అయితే రాస్తాం. సో, టైప్ చెక్ చేసినప్పుడు ఇలా ఏమని వస్తుంది? క్లాస్ ఆఫ్ సెట్ అనేసి వస్తుంది. సో, డూప్లికేట్ ఉండొద్దు అన్నారు. ఏబిఈఏ అనేసి ఇస్తే మనకి అవుట్‌పుట్‌లో సారీ ఏబిసిఏ అనేసి వస్తే సిఏ అనేసి ఉంటే ఏబిసి అనేసి సింగిల్‌గానే వస్తుంది. అండ్ ఆర్డర్‌లో అయితే రాదు. ఇక్కడ మనం ఏబిసి అనేసి ఇచ్చాం కదా! ఇక్కడ ఏసీబీ రావచ్చు, ఏబీసీ రావచ్చు, ఏ విధంగాన్నా రావచ్చు. ఆర్డర్‌లో మాత్రం రావు. సో, ఇవి ఇమ్యూటబుల్. ఏవి సారీ సెట్స్ వచ్చేసి ఇమ్యూటబుల్. సో, ఇమ్యూటబుల్ సెట్స్ వచ్చేసి ఇమ్యూటబుల్, లిస్ట్స్ వచ్చేసి ఏంటిది మ్యూటబుల్. సో, ఒక సెట్‌లో ఒక లిస్ట్‌ని మనం ఒక ఐటెమ్ లాగా పెట్టలేం. సెట్‌లో లిస్ట్ అనేది ఐటెమ్ లాగా ఉండదు. ఎందుకంటే లిస్ట్ అనేది మ్యూటబుల్. అంటే లిస్ట్‌ని మనం మాడిఫై చేయగలం. మాడిఫై చేసే దాన్ని తెచ్చి మాడిఫై చేయని దాంట్లో అయితే ఫిట్ చేయలేం గదా! సో, ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి. సెట్‌లో ఒక లిస్ట్ అనేది ఐటెమ్ లాగా ఉండలేదు. అంటే దాంట్లో ఒక పార్ట్ చేయలేము మనం. సో, అదే చెప్తున్నారు ఇక్కడ. సెట్ ఆఫ్ అనేసి ఒక లిస్ట్‌ని ఇచ్చినా గూడా, లేకపోతే టపుల్‌ని ఇచ్చినా గూడా దాన్ని మనం సెట్‌లోనికి కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. సో, మనం అక్కడ ఏమంటారు లిస్ట్‌లో అంటే ఒక ఐటెమ్‌ని యాడ్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం లిస్ట్‌లో? అప్ అండ్ అనేసి యూజ్ చేస్తాం కదా! అదే సెట్‌లో అయితే యాడ్ అనేసి యూజ్ చేస్తాం ఒక ఐటెమ్‌ని. సో, లిస్ట్‌లో మనం ఐటెమ్స్‌ని 1 కంటే ఎక్కువ ఐటెమ్స్‌ని యాడ్ చేసేటప్పుడు ఎక్స్టెండ్ అనేసి యూజ్ చేస్తాం కదా! అదే విధంగా సెట్‌లో వచ్చేసి అప్‌డేట్ అనేసి యూజ్ చేస్తాం. ఒకటి కంటే ఎక్కువ ఐటెమ్స్ యాడ్ చేయాలి అని అనుకున్నప్పుడు అప్‌డేట్, ఒక ఐటెమ్ సింగిల్ ఐటెమ్ యాడ్ చేయాలి అని అనుకున్నప్పుడు యాడ్‌ని యూజ్ చేస్తాం. ఈ విధంగా కొన్నైతే ఉన్నాయి. సో, డిస్కార్డ్ ఉంది. ఇంకొకటి రిమూవ్ ఉంది. డిస్కార్డ్‌కి, రిమూవ్‌కి తేడా ఏంటిదంటే అంటే డిఫరెన్స్ ఏంటిదంటే డిస్కార్డ్ వచ్చేసి డిస్కార్డ్ ఆఫ్ వాల్యూ అనేసి ఇచ్చామనుకోండి. ఒకవేళ ఆ వాల్యూ సెట్‌లో ఉంటే రిమూవ్ అవుతుంది. లేకపోతే నోరు మూసుకొని కూర్చుంటుంది. అంటే ఏం ఎర్రర్ అనేది త్రో చేయదు. అదే రిమూవ్‌కి వచ్చామనుకోండి. రిమూవ్ ఆఫ్ ఒక నంబర్ ఇస్తే ఆ నంబర్ సెట్‌లో ఉంటే డిలీట్ చేస్తుంది. ఒకవేళ లేదనుకోండి ఎర్రర్‌ని త్రో చేస్తుంది. సో, డిస్కార్డ్ అనేది బెస్ట్ అన్నట్టు. అట్లా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవి క్లియర్ ఆఫ్, లెన్ ఆఫ్ ఇవి కూడా ఉన్నాయి. దీనికి కూడా మెంబర్‌షిప్ చెక్ ఉంది. ఇన్, నాట్ ఇన్ అనేసి. సెట్ ఆపరేషన్స్ అయితే మనం ఎప్పటినుంచో చూసేవే. ఇవి ఇంటర్సెక్షన్, యూనియన్ అవన్నీ మనకు తెలిసిందే. సో, దీని గురించి చాలా డిస్కషన్ ఉంది. సబ్సెట్, సూపర్ సెట్. సబ్సెట్, సూపర్ సెట్ అంటే ఒకసారి చూద్దామా? సబ్సెట్ అంటే ఏంటిదంటే ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ సెకండ్ సెట్ ఆర్ ఇన్ ఫస్ట్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1, 2, 3 అనేసి నెంబర్స్ ఉన్నాయి. ఇంకో మా ఫ్రెండ్ దగ్గర 1, 2, 3, 4, 5 అనేసి ఉన్నాయి. సో, నా దగ్గర ఉన్నాయి. తన దగ్గర 5 నెంబర్స్ ఉంటే నా దగ్గర 3 ఉన్నాయి గదా! నా 3 వాల్యూస్ గూడా అంటే 1, 2, 3 అనే వాల్యూస్ గూడా తనలో ఉన్న వాల్యూస్‌తోని అంటే తన దగ్గర ఉన్న వాల్యూస్‌తోని మ్యాచ్ అవుతున్నాయి. అప్పుడు నేనేమవుతాను? సబ్‌సెట్ అవుతాను. తన నా ఫ్రెండ్ ఏమవుతుంది? సూపర్ సెట్ అవుతుంది. అంతే సింపుల్ అన్నట్టు. డిస్‌జాయింట్ అంటే తన కాడ వేరే నంబర్స్ ఉన్నాయి. నా కాడ వేరే. నా కాడ 1, 2, 3 ఉంటే తన కాడ 4, 5, 6 ఉన్నాయి. అప్పుడు ఏవన్నా మ్యాచ్ అవుతున్నాయా? అవ్వట్లేవు. సో, డిస్‌జాయింట్ ఈ విధంగా. సో, డిక్షనరీ వచ్చేసి నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఇంతవరకే నెక్స్ట్ వచ్చేసి మనమైతే తప్పకుండా కోడింగ్ ప్రాబ్లమ్స్‌నైతే చూద్దాం. సో, ప్లీజ్ క్లాస్‌ని మొత్తం వినండి అండ్ అర్థమైతే తప్పకుండా లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పీడీఎఫ్ తప్పకుండా పంపిస్తా. కామెంట్ చేసిన వాళ్ళు అంటే చాలామంది కామెంట్స్ అయితే చేశారు. అక్క పీడీఎఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశాను చూడండి, చూడండి అనేసి. సో, వాళ్ళకి తప్పకుండా నేను పంపిస్తా. కొంచెం వెయిట్ చేయండి అండ్ థాంక్ యూ సో మచ్.